మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడింది. ఫ్రస్ట్రేషన్కు గురైన మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో వివాదం మరింత పెరిగింది. మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఎపిసోడ్కు జర్నలిస్టులు తోడయ్యారు. తండ్రి కొడుకుల ఘర్షణ పోలీస్ స్టేషన్ దాటి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 4 గోడల మధ్య ఉండాల్సిన కుటుంబం పేచీ వీధికెక్కింది. తండ్రి చిన్న కొడుకుల వివాదంలో ఇప్పుడు తండ్రి తరపున విష్ణు వచ్చి చేరాడు. ఒకరిపై మరొకరు డెడ్ లైన్స్ ఇచ్చుకున్నారు. ఈ ఇరువురి మధ్య వివాదం ఇలా ఉంటే కొత్తగా 20 ఏళ్ల క్రితం మరణించిన టాలీవుడ్ నాటి మేటి నటి సౌందర్య పేరు వచ్చి చేరింది. సౌందర్యకు మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు వివాదానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారు? సంబంధం ఉంది. తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమైందిగా భావిస్తున్న జల్పల్లి బంగ్లా నుంచి సౌందర్య పేరు వచ్చి చేరింది. శంషాబాద్ శివారు ప్రాంతంలోని జల్పల్లిలో భారీ బంగ్లా ఉంది. ఇది రాజభవనాన్ని తలదన్నిలా ఉంటుంది. దీని విలువ ప్రస్తుతం 100 కోట్లు ఉండవచ్చని అంచనా. అసలు ఈ బంగ్లా కట్టిన స్థలం గతంలో మాజీ నటి సౌందర్యదని తెలుస్తోంది. హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పుడు తన సంపాదనతో ఇక్కడ భూమి కొనుగోలు చేసి చిన్న బంగ్లా కట్టుకుందని సమాచారం. ఆమె మరణానంతరం ఆమె కుటుంబ సభ్యుల నుంచి మోహన్ బాబు ఈ బంగ్లాని కొనుగోలు చేసి బంగ్లాని పెద్దది చేసి విలాసవంతంగా మార్చారని అంటారు. ఇంకొందరైతే ఈ ఆస్తిని మోహన్ బాబు అప్పట్లో సౌందర్య కుటుంబం నుంచి లాక్కున్నారని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య వివాదం అంతా ఈ బంగ్లా కోసమేనని తెలుస్తోంది. ఆస్తి పంపకాలు జరిగితే ఈ బంగ్లా తనకు చెందాలని మంచు మనోజ్ అడుగుతున్నట్లు సమాచారం. అయితే మనోజ్ రెండో పెళ్లి భూమా మౌనిక మొదటి భర్తతో కలిగిన సంతానం మనోజ్తో ఉండడం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ బంగ్లాని ఇచ్చేందుకు నిరాకరించాడని సమాచారం. ఇదే తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమైంది. చిరికి గాలివానలా మారి ఇంటి పరువు కాస్త రచ్చకెక్కింది. తండ్రి కొడుకులతో పోకుండా ఎప్పుడో చనిపోయిన సౌందర్యను తెరపైకి లాగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please